చాలా అద్భుతంగా ఉంది. నా ప్రొడ్యూసర్స్, నా కెమెరామెన్, నా ఎడిటర్, నా రైటర్ అందరితో గోపి ఈ సినిమా తీసి ట్రైలర్ చూస్తుంటే అది నా సినిమాలాగా అనిపించింది. నాకు చాలా ప్రేమగా గోపి అద్భుతంగా తీసావు, చాలా బాగుంది. ఇంకా సాయి ధరమ్ తేజ్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాడు. ఆ గుర్రంతో పరిగెట్టే షాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి కథను ఇచ్చిన వెలిగొండ గారికి, అలాగే దీన్ని చాలా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలకి, మా గోపికి, డైరెక్టర్ గోపికి అందరికీ నా శుభాకాంక్షలు. ఇక మా గౌతమ్ రాజు గారికి నా శుభాకాంక్షలు. మా చోటన్న మాతృదేవ భవ అనే సినిమాకి ఏ క్వాలిటీ ఇచ్చాడో స్టిల్ ఈ సినిమాకి కూడా అదే క్వాలిటీ. రోజు రోజుకి తన సినిమా కొత్తగా చూపించడానికి ఎంతో తపన పడుతూ ఉంటాడు. అంటే ఒక బాపు గారి సినిమా చూస్తే ఇది బాపు గారిది, ఒక విశ్వనాథ్ గారి సినిమా చూస్తే ఇది విశ్వనాథ్ గారిది, ఒక రాఘవేంద్రరావు సినిమా చూస్తే ఇది రాఘవేంద్రరావుది. అలా ఎలా అయితే చెప్పగలుగుతామో చాలా తక్కువ కెమెరామెన్లు అంటే జీవా గారు, సంతోష్ శివన్ గారు, పిసి శ్రీరామ్ గారు వాళ్ళ సినిమాలు చూస్తే వీళ్ళు కెమెరామెన్లు అయి ఉంటారు అని మనకు అనిపిస్తుంది. అలాగ అనిపించే ఏకైక కెమెరామెన్ మన తెలుగులో చోటకి నాయుడు గారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే ఈ సినిమాకి బడ్జెట్ అనేది అసలు ఎక్కడ ఆలోచించకుండా మా బుజ్జి కానీ, మా మధు గారు కానీ ఈ హార్స్ కోర్సుల కోసం వీళ్ళు టర్కీ వరకు వెళ్ళి రిక్కీలు చేసి తీయటం జరిగింది. చాలా డబ్బు ఖర్చు అయింది. నాకు ప్రత్యక్షంగా తెలుసు వీళ్ళకి పడ్డ కష్టం. ఆ కష్టం అంతా కూడా ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది అద్భుతంగా. దానికి నేను నిజంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తేజుకి ఈ సినిమా పెద్ద స్టార్డమ్ తీసుకురావాలని, వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మళ్ళీ నేను గోపించాను, ఒక దొంగ ఎవరో వచ్చాడు, ఓకే అండి. గోపికి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా, తను తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి, వాటిలన్నిటికన్నా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.